రైస్, రోటీ, పుల్కా, చపాతీ ఇలా దేంట్లోకైనా మంచి రుచిగా ఉండే చిక్కుడు విత్తనాలతో కర్రీని ఓసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ప్యాన్లో పావు కేజీ వరకు చిక్కుడు విత్తనాలు, రుచికి సరిపడా సాల్ట్, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి విత్తనాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టండి. ఇప్పుడు మసాలా కోసం 3 బాగా పండిన టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొబ్బరి పొడి, జీలకర్ర, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఆనియన్స్ దోరగా వేగాక ఉడికించిన చిక్కుడు విత్తనాలు వేసి 2-3 నిమిషాలు వేగాక గ్రైండ్ చేసిన మసాలాను కూడా యాడ్ చేసి గ్రేవీకి తగ్గట్లు వాటర్ని యాడ్ చేసి కసూరి మెథిని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కపడ్డాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి.